హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు చూడబోయే రెసిపీస్ జీరా రైస్, అందులోకి కాంబినేషన్ ఆలుగడ్డ కుర్మా. ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు క్విక్గా అండ్ టేస్టీగా చేసుకోగలిగే రెసిపీస్ అండి ఇవి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి పొడి తీసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కనుక అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగొస్తుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను కోకోనట్ పౌడర్ వాడుతున్నానండి. అందులోని గసగసాలు అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు అందులోని కొద్దిగా కర్డ్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపెట్టండి. ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగాలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి వేసి బాగా వేయించుకోండి. ఈ స్పైసెస్ అంతా మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కొద్దిగా ఆయిల్ తేలిన తర్వాత ఇందులో టమాటా ప్యూరీ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఒక 2 గ్లాసెస్ దాకా వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించండి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఈ చూపించిన విధంగా ఆయిల్ పైకి తేలినప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న బంగాళాదుంపలని వేసుకొని కలుపుకోండి. మూత పెట్టుకొని ఉడికించుకోండి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఆలుగడ్డ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జీరా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులో జీడిపప్పు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర వేసి వేయించుకోండి. వేగిన తర్వాత ఒక అర్ధగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోండి. 1 గ్లాస్ రైస్కి నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇక మామూలుగా అన్నం ఉడికించినట్టే ఉడికించేసుకోండి. అన్నం 90% ఉడికిన తర్వాత ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన జీరా రైస్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి, జీరా రైస్ ఆలుగడ్డ కుర్మా చేయడం ఎంత ఈజీనో. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.